ప్రణామో దశాశ్వమేధావబృధేన తుల్య దశాశ్వమేధా పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. ఒక్క మాట చెప్తున్నాను నేను, కృష్ణుడికి ఒక్కసారి చేసే నమస్కారము 10 అశ్వమేధయాగాల సమానము అన్నాడు ఇక్కడ. అంత గొప్పదా అండి? తప్పు చెప్పాను అన్నాడు ఇక్కడ. తప్పు చెప్పాను నాయన, ఎందుకంటే 10 అశ్వమేధయాగాలు చేసినా మళ్ళీ పుడతావు, కృష్ణుడికి నమస్కరిస్తే మళ్ళీ పుట్టవు, కనుక దానికంటే గొప్పది అని చెప్పాడు ఇక్కడ. కృష్ణ ప్రణామి నపునర్భవాయ. అందుకే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. గుహ్యతమైన మాట అండి, ఒట్టుపెట్టి చెప్తున్నాడు స్వామి. ఇంతే తెలుసుకో ఇక్కడ. వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన అంటారు భగవత్పాల్ వారు ఇక్కడ. సాధ్య సాధన ప్రయోజనము 3 వాసుదేవుడికి అర్పించారండి ఇక్కడ. వాడికి ఏమీ లేదు. అంటే తాను ఏ కర్మ ద్వారా ఏది సాధించగలుగుతున్నాడో అది వాడికి లేదు, వాసుదేవుడే. ఆ కర్మని సాధించడానికి ఏ బలం ఉన్నదో, ఏ మనశ్శక్తి ఉందో, ఏ పరికరాలు ఉన్నాయో సాధనలు, అవి వాసుదేవుడే. ఇక ఇటువంటి సాధ్య సాధనాల వల్ల చివరికి పొందవలసింది ఏంటి? అది వాసుదేవుడే. కనుక సాధ్యము సాధనము చేసేవాడు, చేయించేవాడు, వాడే పరికరం మొత్తం వాసుదేవుడే. బ్రహ్మార్పణం బ్రహ్మవి. ఈ సర్వసమర్పణ బుద్ధి వాసుదేవే ఏవ సర్వసమర్పిత సాధ్య సాధన ప్రయోజన. అటువంటి వాడు మద్భక్త అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి వాడు నాకు ప్రియుడు, అందుకే నేను ప్రియా అన్నానంటే అర్థం నువ్వు ఇప్పటికే అటువంటి వాడివి నాయన అని చెప్తున్నాడు అర్జున్ని. ఎక్కడ ప్రియుడిని వాడాడో తెలుసు కదా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తే న ప్రియ. అందరి పట్ల సమముగానే ఉంటాను, నాకు వీడి ద్వేష్యుడు కాడు, వాడు ప్రియుడు కాడు. అయినప్పటికీ ఏ భజంతితు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. అందుకే నువ్వు నాకు ప్రియుడు అయ్యా అని గొప్ప సంబోధన చేశారు ఇక్కడ. అటు తర్వాత వాక్యం, దీన్ని కొనసాగింప అనుకుందాం. చరమవాక్యం మొత్తం భగవద్గీతలో చరమవాక్యం. విశిష్టాద్వైతులకి ఇదే చర్మవాక్యం, అద్వైతులకి ఇదే చరమవాక్యం. భగవానుడు చెప్పిన చరమవాక్యం 2 శ్లోకాల్లో చివరిది, భగవద్గీతకి చివరి శ్లోకం, భగవానుడు చెప్పిన చివరి శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అత్యద్భుతమైన సారభూతమైన శ్లోకం అండి. అదేవిధంగా చాలా తిరకాసైన శ్లోకం అండి ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే యా నిశా సర్వభూతానాం శ్లోకంలాగా, అకర్మణ్య కర్మని పశ్చేత్ అని చెప్పిన శ్లోకంలాగా కొన్ని గూఢ శ్లోకాలు ఉన్నాయి కదా, ఒకంతటా తేలవు, అలాంటి శ్లోకం ఒకటి. అందుకే దీనికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానించుకున్నారు. ఎవరు ఇష్టం వస్తున్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తే ఎలాగా? శాస్త్రం చెప్పినట్టు వ్యాఖ్యానించాలి, పూర్వాపర సంబంధంతో వ్యాఖ్యానించాలి. అలాంటి పూర్వాపర సంబంధంతో ఈ శ్లోకానికి వ్యాఖ్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణానుగ్రహంతో. ఆయన అనుగ్రహం లేని దీన్ని వ్యాఖ్యానం చేయలేం. 100 వ్యాఖ్యానాలు చదివినా దీనికి వ్యాఖ్యానాలు చేయలేం, అర్థం చేసుకోలేం 2. అందుకే చెప్పేవాడు వినేవాడు మరొక్కసారి కృష్ణుని నమస్కరించుకుని ఈ చర్మవాక్య అభయవాక్యాన్ని గ్రహించాలి. అందుకే విశిష్టాద్వైత సంప్రదాయంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్య తద్వ్రతం మమ అని రాముడు యుద్ధకాండలో చెప్పిన వాక్యం, కృష్ణ పరమాత్మ యుద్ధంలో చెప్పిన ఈ వాక్యం, ఈ రెండిటికి చర్మవాక్యములు అని భక్తులు భావిస్తారు. అది ఉత్కృష్టమైన భావన, అది ముక్తిహేతు. అటువంటి భావన ఇందులో చూపిస్తున్నారు. ముందుగా ఒక సామాన్యార్థం, తర్వాత విశేషార్థం 2 తెలుసుకుందాం. సామాన్యార్థం అంటే మునుపు శ్లోకం నుంచి కొనసాగే అర్థం. ఇంతవరకు చెప్పుకున్న అధ్యాయాలు గుర్తుంటే దాన్ని అనుసరించి చెప్పేది. ఇది కేవలం భగవంతుడు ఆయన మీద ప్రేమతో చెప్పేటువంటి ఒకానొక అర్థం. ఇది సామాన్యార్థమే, ఇది అవసరం సాధనలో. కానీ చివరి శ్లోకం కనుక భగవంతుడి ఉద్దేశంలో చివరి దశ ఏది? మోక్షం. మోక్షం అంటే ఏమిటి అంటే పరమాత్మ అనేది వేరే లేదు, నేననేది వేరే లేదు, అసలు ఆయనే సర్వమైనప్పుడు నేనవన్నీ, ఆఖరికి నాలో నేను కూడా నేను కానయ్యా, పనికి మాలహం పెట్టుకున్నా అది కూడా ఆయనే అనేటటువంటి భావన వచ్చినప్పుడు ఆత్మైక్యం అయిపోయింది పరమాత్మతో పూర్తిగా. ఐక్యస్థితిలో తనను తాను కూడా వేరుగా చూసుకోవట్లేదు. పరమాత్మకు వేరుగా ప్రపంచాన్ని చూడ్డు, పరమాత్మకు వేరుగా తనను చూడ్డు, తనకు వేరుగా పరమాత్మను చూడ్డు. ఇటువంటి అనన్య రూప సిద్ధభక్తిలోకి వెళ్ళిపోతున్నాడు. అంతవరకు నువ్వు తప్ప ఏదీ లేదయ్యా అన్నాడు. ఇప్పుడు తెలుస్తోంది నువ్వు తప్ప ఏదీ లేదు, నేనదేది లేదు కూడా అనే స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఆ 2వ అర్థం విశేషార్థం, మొదటి అర్థం సామాన్యార్థం, 2 కావాలి ఇక్కడ. మొదటి అర్థం చూద్దాం. పైగా ఈ శ్లోకం ఎంత విశేషమంటే అంగన్యాస కరన్యాసాలు చేసినప్పుడు గీతకి ఈ మొదటి వాక్యాన్ని శక్తిగా, 2వ దాన్ని కీలకంగా చెప్తారు. అంటే ఎంత విశేషమో చూడండి ఈ శ్లోకం. పైగా మొదటి దానిలో సాధన, 2వ దానిలో సిద్ధి ఒకే శ్లోకంలో పెట్టాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య. కానీ సర్వధర్మాన్ పరిత్యజ్యం ఎందుకన్నాడు?
పూర్వాపర జ్ఞానంతో మొదలు చెప్పింది మర్చిపోకుండా అటెంటివ్గా పట్టుకుని వస్తే ఇక్కడ ఒక తెలిసిపోతుంది. ధర్మాన్ అనే మాటకి శాస్త్రచోదిత కర్మాన్, శాస్త్రము విధించిన కర్మలు, నిత్య నైమిత్తికములు, యజ్ఞదాన తపస్సులు, ఇవి సర్వధర్మములు. వీటిని పరిత్యజ్య వదిలే. అక్కడేమి చేయమన్నాం, ఇక్కడ వదిలే అంటే ఇష్టానుసారం వదిలేస్తే భ్రష్టు అవుతాను కూడా నేనే చెప్పాను కదా. కర్మను వదులుట అనే మాటకు వచ్చేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫలత్యాగ సంగత్యాగములు, ఫలత్యాగము సంగత్యాగము ఈశ్వరార్పణము, 3 ఉండాలి ఇక్కడ. అసలు ఈశ్వరార్పణం ఉంటే ఫలత్యాగ సంగత్యాగాలు అయిపోయాయి. కనుక చేసిన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఫలత్యాగ సంగత్యాగములు చేయాలంటే త్యాగానికి ఎన్ని కలిసేయండి. ఇన్ని కలిసిన త్యాగాన్ని త్యజ్య అనకుండా పరిత్యజ్య అన్నాడు ఇక్కడ. అంటే సంపూర్ణముగా త్యాగపూర్వకంగా సర్వధర్మాలని చేసి మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణు వేడు. నన్నొక్కడిని తప్ప ఏ దేవుణ్ణి ఆశ్రయించకన్నాడా, నన్నొక్కడినే ఆశ్రయించన్నాడు. అంటే ఆయన ఒక్కడు తప్ప మరొకటి లేదు, ఉన్నదంతా ఆయనేది తెలుసుకో. అన్యమనేది లేదు, ఏకం అద్వితీయం బ్రహ్మ, అది బ్రహ్మభావన. రెండవది లేదు, ఉన్నదంతా ఆయనే అనే జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే భక్తి కలగాలి. ప్రథమ స్థాయిలో ఇంకో దేవతా నింద చెయ్యకు, ఆయన్నే తలంచుకో, అది మంచిదే. తర్వాత ఆయనే అంతా అని తెలుసుకుంటావు. మొదట అంతటినీ విడిచి ఆయన్నే, తర్వాత ఆయనే అంతా అని గ్రహించరు ఇక్కడ. అంటే మాం ఏకం, నన్ను ఒక్కడినే శరణవేడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ధర్మములు చేస్తున్నప్పుడు ధర్మములను శరణవేడుట కానీ ధర్మముల యొక్క ఫలాలను శరణవేడుట కానీ కాకుండా ఫలాలని ధర్మాన్ని శరణు వేయడం అనే భావాన్ని పరిత్యజ్య, విడిచిపెట్టి మాం ఏకం, నన్నొక్కడినే శరణవేడు ఇక్కడ. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నేను ఇలా శరణవేడానంటే నా గతి ఏమిటి, ఎన్ని జన్మలు సంచితాలు అనుభవించడానికి ఉన్నాయో నాకు తెలియదు కదా. ఇవన్నీ ఏమైపోతాయంటే నేను మైనస్ చేస్తానన్నాడు భగవాన్ ఇక్కడ. అహంత్వా సర్వపాపేభ్యో, ఎవడు ఆ విధంగా నన్ను శరణ పెడతాడో వాడి పాపముల నుండి నేను వాడిని మోక్షయిష్యామి, మోక్షం ఇస్తానన్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? పాపాల నుంచి మోక్షం ఇస్తాట, మరి పుణ్యాల నుంచి కూడా. పాపేభ్య మోక్షయిష్యామంటే ఇక్కడ పాప శబ్దానికి ప్రధానమైన అర్థం ఏంటంటే అసలు కర్మాచరణ చేయడానికి కారణం ఏమిటి? అవిద్య. అవిద్య వల్ల కామం, కామం వల్ల కర్మ, మళ్ళీ కర్మ వల్ల అవిద్య, కామం కర్మ, అవిద్య కామకర్మలు. ఈ అవిద్య కామకర్మలకే దోషములని పేరు. పాపం అనే మాటకి ప్రతిసారి సిన్ అని మాత్రమే కాకుండా దోషం. దోషం అంటే ఒక్కటే, మోక్షమునకు అది పొందడానికి కావలసిన జ్ఞానమునకు ఏది అడ్డంకిగా ఉందో దానిని పాపము అనేదారు. నిర్వచనం ఇది ఇక్కడ. ఏ భాషలో? జ్ఞాన భాషలో, భక్తి భాషలో. భక్తి భాషలో జ్ఞాన భాషలో ఒకటి. భగవంతుడా నిన్ను పొందకుండా అడ్డుకునేదే పాపము, ఇది తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడిని పొందకుండా అడ్డుకునేదే పాపం. ఇవాళ నిన్ను ఏడిపించే పాపం, రోగం ఇచ్చే పాపం కాదు. రోగం వచ్చినా పర్వాలేదు కానీ భగవంతుడికి దూరం కాకూడదు. యోగానికి అడ్డు వచ్చేదే పాపం అండి, ఇది తెలుసుకోండి ఇక్కడ. స్వస్తి.